వెల్కమ్ టు బీజేటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యూఏఈపై దాడులను తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ. ఉగ్రవాదంపై పోరాటంలో యూఏఈకి భారత్ పూర్తి మద్దతు. ప్రపంచ శాంతికి దేశాల మధ్య సహకారం అవసరమని వ్యాఖ్య. యూఏఈ అధ్యక్షుడితో కీలక చర్చలు జరిపిన ప్రధాని. టిమ్స్ తో ప్రపంచ స్థాయి వైద్యం అందించామన్న కేటీఆర్. సామాన్యులకు ఎయిమ్స్ స్థాయి వైద్యం అందించాలన్న లక్ష్యం. టిమ్స్ ఆసుపత్రులు లక్షల మందికి సేవలు అందిస్తున్నాయన్న కేటీఆర్. వైద్య రంగంలో తెలంగాణను ముందంజలో నింపాలని లక్ష్యం. త్వరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు అన్న లోకేష్. రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం. హైకోర్టు బెంచ్ తో ప్రజలకు చేరువ కానున్న న్యాయ సేవలు. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం మహానిశలు శ్రమిస్తోందన్న లోకేష్. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యమంటూ జీవన్ రెడ్డి ఫైర్. రైతులు ఇంకా కల్లాల వద్దే పడిగాపులు కాస్తున్నారని విమర్శ. కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత తీసుకురావాలని సూచన. రైతుల సమస్యలపై వెంటనే స్పందించాలని ప్రభుత్వానికి డిమాండ్. 2027 నుంచి నీట్ పరీక్షలు పూర్తిగా ఆన్లైన్లోనే. పేపర్ లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకే కీలక నిర్ణయం. పరీక్షల్లో పారదర్శకత పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్న కేంద్రం. విద్యార్థుల భవిష్యత్తుతో రాజీ ఉండొద్దన్న ధర్మేంద్ర ప్రధాన్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, అబుదాబి పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ తో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా యూఏఈపై జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తోందని ప్రధాని స్పష్టం చేశారు. ఇటువంటి చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో యూఏఈకి భారత్ పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రపంచ శాంతి భద్రత కోసం దేశాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అంతర్జాతీయ సమన్వయం కీలకమని పేర్కొన్నారు. భారత్ యూఏఈ మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు. ఈ సమావేశం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ये किसी भी रूप में स्वीकार्य नहीं है। ब्रदर, इन कठिन परिस्थितियों में आपने जिस संयम, करेज और विजन का परिचय दिखाया है, यह बहुत ही सराहनीय है। राष्ट्रीय एकता, सुरक्षा और क्षेत्रीय अखंडता को बनाए रखने आपके नेतृत्व में उठाए गए कदमों का हम अभिनंदन करते हैं। कठिन समय यूएई में रहने वाले भारतीय समुदाय की चिंता करने और उनकी देखभाल की, जिस प्रकार से आपने उनको अपने परिवार के सदस्यों पर संभाला है, मैं यूएई सरकार का, आपका, रॉयल फैमिली का हृदय से बहुत बहुत आभार व्यक्त करता हूं। తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. కంటి చూపు కోల్పోతున్న ఓ పేద చిన్నారి కుటుంబం సహాయం కోసం మంత్రిని ఆశ్రయించగా ఆయన వెంటనే స్పందించారు. చిన్నారికి అవసరమైన వైద్య పరీక్షలు, మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. మంత్రి చొరవతో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయి చిన్నారికి తిరిగి చూపు వచ్చింది. దీంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఆపదలో ఆదుకున్న మంత్రికి చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. సామాన్య ప్రజల సమస్యలపై స్పందించడం గొప్ప విషయమని పలువురు అభినందిస్తున్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సార్ ఇమీడియట్లీగా మాకు రెస్పాండ్ అయ్యి మా కుమారుడి చూపు కోల్పోయి చీకటిలో ఉన్న మా కుటుంబాన్ని మీరు దేవుళ్లాగొచ్చి మాకు వెలుతురునిచ్చారు సార్. అదేవిధంగా మేము చాలా ఏమీ తోచని పరిస్థితిలో ఉన్న టైంలో ఒక తండ్రిలా మా కష్టాన్ని అర్థం చేసుకొని మా బిడ్డ భవిష్యత్తు మీరు బంగారు బాట వేశారు సార్. చెప్పాలంటే మీలాంటి నాయకులు అలాంటి పేదవాళ్ళ కోసమే పుట్టినట్టు నాకు అనిపిస్తుంది సార్. ఎందుకంటే నిజంగా ఈ టైంలో మాకు అండగా ఉండి, అందులో ఆ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో మాకు స్పెషల్ విఐపి ట్రీట్మెంట్ ఇప్పించేసి బాబు భవిష్యత్తుని కాపాడారు సార్. చౌతిరెడ్డికి జోడిస్తున్నాం మీకు. మీరు మీ కుటుంబం మా ఆయుష్ పోసుకుని కూడా మీరు మాలాంటి పేదల కోసం మీరు బ్రతకాలి సార్.
మీలాంటి లీడర్స్ ఉండాలి సార్. ఎందుకంటే కాబట్టి కోమటిరెడ్డి ఫ్యామిలీ అని అంటేనే పేదోళ్ళ ఫ్యామిలీ. మీరు పేదోళ్ళ కోసం పుట్టారు సార్. మీ రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేము సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు పాదాభివందనాలు తెలుసుకుంటున్నాను సార్. మా కుటుంబాన్ని భవిష్యత్తు ఇచ్చారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నీట్ పరీక్షల్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2027 నుంచి నీట్ పరీక్షలను పూర్తిగా ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. ఇటీవల జరిగిన పేపర్ లీకేజీ ఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పరీక్షల్లో పారదర్శకత పెంచడం, అవకతవకలకు అడ్డుకట్ట వేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఆధునిక సాంకేతిక వినియోగంతో పరీక్షల నిర్వహణ మరింత సమర్థవంతంగా ఉంటుందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తు విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. పరీక్షల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఈ నిర్ణయంపై విద్యార్థులు, విద్యావేత్తలతో విస్తృత చర్చ జరుగుతోంది. सीबीआई गहरा तक जाएगी, किसी को इस बार बख्शा नहीं जाएगा. पिछले बार भी बख्शा नहीं गया था, लेकिन इस बार भी ये मैंने कहा ना, इसकी राधाकृष्ण कमेटी को पूरा लागू करने के बावजूद भी ये घटना हुई है. सीबीआई आपने देखा होगा, आप लोग ही छपाते हो, सीबीआई ने तुरंत कार्रवाई किया है. सीबीआई इसको तह तक जाएगी. मैं और एक विषय जो मेन विषय में कहना था, अगले साल से परीक्षा, इसकी जो मूल जड़ है OMR, अगले साल से नीट की परीक्षा कंप्यूटर बेस्ड टेस्ट से होगी. ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. అంతర్జాతీయ స్థాయి విజన్, శాస్త్రీయ దృక్పథం కలిగిన నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. రాష్ట్రానికి భారీ ప్రాజెక్టులు రావడానికి ఆయన కృషే కారణమని పేర్కొన్నారు. అభివృద్ధి దిశగా ముందు చూపుతో పనిచేసే నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు. కొత్త పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. సాంకేతికత, ఆధునిక ఆలోచనలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని అభిప్రాయపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం వల్ల మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందన్నారు. काम करने का अवसर भी मुझे प्राप्त हुआ है. अनेक विजनरी लोगों के साथ काम किया है, लेकिन टेक्नोलॉजी के प्रति जो जुनून, डेवलपमेंट के प्रति जो कमिटमेंट और फ्यूचर को प्रेडिक्ट कर पाने की जो दूरदृष्टि हमें नायडू गारू में है, वह बिरले ही देखने को मिलती है. కొండాపూర్లో 650 కోట్ల పెట్టుబడితో 44 ఎకరాల్లో భారీ ఫుడ్ ఇండస్ట్రీ ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టుకు మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ భూమి పూజ నిర్వహించారు. KJS యూనిట్ 2 ద్వారా దాదాపు 1500 మంది మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించినట్లు తెలిపారు. పరిశ్రమల అభివృద్ధితో స్థానికంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. మహిళల ఆర్థిక సాధికారకతకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి రాజనరసింహ శ్రీధర్ బాబును పక్కన కూర్చోబెట్టుకుని 15 కిలోమీటర్లు కారు నడపడం ఆకర్షణీయంగా నిలిచింది. పరిశ్రమల ద్వారా రాష్ట్ర అభివృద్ధి వేగవంతం అవుతుందని నాయకులు పేర్కొన్నారు. सर्वकामार्थभवसि माता आयुष्मन्तं करोतु मां चन्द्राभाय संयुतः अग्नेय सर्वदेवानां धूपोऽयं प्रतिगुह्यता महालक्ष्मी. All the best, కర్నూలులో త్వరలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. వీరంతా 75 ఏళ్ల యువకుల్లా పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి కీలక ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలు తీసుకురావడంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. కర్నూలు ప్రాంత అభివృద్ధికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుతో ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువ అవుతాయని అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ సమతుల్య అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. సంవత్సరాలు కుర్రోల్లో ఉన్నారు, 6 నెలలు బంద్ చేస్తారు. గూగుల్ డేటా సెంటర్ 1,35,000 కోట్ల పెట్టుబడి, ఆసిలర్ మిత్తల్ ఇంకొక 1,35,000 కోట్ల పెట్టుబడి, పుట్టపర్తిలో ఫైటర్ జెట్ తయారీ కోసం 1,50,000 కోట్ల పెట్టుబడి, అమరావతి పోలవరం పనులకి నిధులు, విశాఖ ఉక్కుని మనం కాపాడుకున్నాం, విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం. త్వరలో కర్నూలులో కూడా హైకోర్టు బెంచ్ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఇవన్నీ సాధించామంటే దానికి కారణం నాయుడుజీ మోడీజీ జోడీ అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నాం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంధన పొదుపు కోసం వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోదీ సూచనల బాటలో ఎలక్ట్రిక్ బైక్ పై పర్యటించారు.
కాన్వాయ్, ఎస్కాట్ వాహనాలను రద్దు చేసి ప్రజల్లోకి వెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 17 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మొత్తం 168 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. ప్రజల చేతుల మీదుగానే ప్రారంభోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. రూరల్ నియోజకవర్గంలో 700 కోట్ల అభివృద్ధి చేపట్టామని తెలిపారు. 60 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పొదుపు చర్యలు అందరూ పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు కొన్ని పూర్తయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని టెండర్లు పిలిచి ఉన్నారు. మరి ప్రతిసారి కూడా ఈ అభివృద్ధి పనుల విషయంలో ఎక్కడికక్కడ ప్రజలను భాగస్వాములు చేయాలని ఒకేసారి అన్ని చోట్ల శంకుస్థాపన కార్యక్రమాలు, స్థానిక ప్రజల్ని ఆ శంకుస్థాపనలకి ఆహ్వానించడం, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల్ని ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం, కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో ఇతర పార్టీ నాయకులను సైతం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగం చేయాలా, ఎన్నికల వేళ వరకే రాజకీయాలు, ఎన్నికలు లేని వేళ అభివృద్ధి పదంలో అందరూ చేతులు కలపాలా అన్న ఒక మంచి ఉద్దేశంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక మంచి సాంప్రదాయంగా కొనసాగుతూ ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కడపలో సిపిఐ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. ఎన్నికల తర్వాత సామాన్య ప్రజలపై అదనపు భారం మోపారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోందని విమర్శించారు. ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు కూడా అధికమవుతున్నాయని తెలిపారు. ప్రజలపై ఆర్థిక భారం తగ్గించే చర్యలు తీసుకోవాలని కోరారు. మోదీ ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి ఆరోపించారు. తూకం నుంచి రవాణా, అన్లోడింగ్ వరకు అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. అధికారులపై చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినా ఇప్పటి వరకు ఎంతమందిపై చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. వానాకాలం సీజన్ ప్రారంభమైన రైతులు ఇంకా కల్లాల వద్దే పడికాపులు కాస్తున్నారని అన్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత తీసుకురావాలని సూచించారు. రైతుల కష్టాలను గుర్తించి చర్యలు చేపట్టాలని కోరారు. ఇప్పుడు ఇదే జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో ఉన్నటువంటి ఒక జగిత్యాల మున్సిపాలిటీకి చెందిన ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ ఏదైతే ఉందో 3 గోడౌన్లో అది మీ అందరి యొక్క సహకారంతో మేము విజిట్ చేసినాం. అది ఏదైతే మొత్తం దాన్ని వెలుగులోకి తీసుకొచ్చినాం. హౌ ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ బై ది ప్రైవేట్ కాంట్రాక్టర్ అని, సిమెంట్ స్టోరేజ్, స్టీల్ స్టోరేజ్ ఎట్లుందని చెప్పని. మరి కలెక్టర్ ఇప్పటికి 6 మాసాలు గడిచిందే, స్పందన లేదు. ఆ ప్రైవేట్ కాంట్రాక్టర్ ఎవడైతే గోదాము ఉపయోగిస్తున్నాడో అది అట్లా ఉన్నది. అంటే నువ్వు ప్రైవేట్ కాంట్రాక్టర్ను ఫెసిలిటేట్ చేయటానికి ఆయనకు ప్రైవేట్ గోదాం, సిమెంట్, స్టీల్ స్టోరేజ్ చేసుకోవడానికి కొరకు ఏదైతుందో, నువ్వు రైతులను ఏదైతుందో పడిగాపులు కాపిస్తున్నావు. జిల్లా కలెక్టర్ ఇదే నా బాధ్యత అంటూ నువ్వు ప్రైవేట్ కాంట్రాక్టర్ ముందు ఏదైతే దాన్ని యూ టేక్ పొసెషన్ ఆఫ్ ఇట్. నువ్వు దాన్ని మొక్కజొన్న స్టోరేజ్ చేస్తావా, వరి స్టోరేజ్ చేస్తావా, దాన్ని ఏ విధంగా వినియోగిస్తావు? అది మంత్రి గారు కూడా చూసింది అక్కడనే. జిల్లా మంత్రి అడ్లు లక్ష్మణ్ గారు కూడా మార్కెట్ విజిట్ చేసేవాడు బహుశా చూసి ఉంటాడు. మరి ఆయన దృష్టి మరి ఏంటో మాకు ఎందుకు చర్యలు తీసుకోవడం కనబడటం లేదని చెప్పి అంటున్నాను నేను. వీళ్ళ జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్నట్టు ఒక సమస్యకు కేవలం పాలనా అధికార యంత్రాంగమే బాధ్యులు అని చెప్పంటున్నా. నేను మొన్న రేవంత్ రెడ్డి గారు టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ రివ్యూ చేసింది కలెక్టర్లతో. ఎవరు అలసత్వం, ఎవరు విధుల నిర్వహణ లోపల ఏదైతుందో
నిర్లక్ష్యం చేస్తే నేను చర్యలు తీసుకుంటా అని చెప్పని ఎంతమంది అధికారులు చర్యలు తీసుకుందా ఈ ప్రభుత్వం? ఎంతమంది అధికారులు చర్యలు తీసుకుందని చెప్పంటూ నేను జగిత్యాల జిల్లాలో ట్రాన్స్పోర్టేషన్ హైదరాబాద్ ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ హయాంలో టిమ్స్ ఆసుపత్రులను ఏర్పాటు చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. గతంలో గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ ఆసుపత్రులే ప్రధాన ఆధారంగా ఉండేవని గుర్తు చేశారు. సామాన్య ప్రజలకు కూడా ఎయిమ్స్ స్థాయి వైద్యం అందించాలనే ఆలోచనతో కేసీఆర్ టిమ్స్ ను రూపకల్పన చేశారని వెల్లడించారు. అత్యాధునిక సాంకేతికత, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ఆసుపత్రులను నిర్మించామని తెలిపారు. మెరుగైన ఆరోగ్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వైద్య రంగంలో తెలంగాణను దేశంలో ముందంజలో నిలపాలని ప్రయత్నించామని పేర్కొన్నారు. టిమ్స్ ఆసుపత్రులు లక్షలాది మందికి సేవలు అందిస్తున్నాయని వివరించారు. యజ్ఞానికి ఆనాటి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. ఏప్రిల్ 22, 2022 నాడు ఇదే సనత్ నగర్ లో మరి పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కేసీఆర్ గారు, అట్లాగే ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు గారు అందరూ కూడా వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక సనత్ నగర్ లోనే కాదు, హైదరాబాద్ చుట్టూ 4 దిక్కుల ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 వైపుల ప్రజలకి మరి వైద్య సేవలు అందుబాటులో ఉండాలి అని చెప్పి టిమ్స్ అనే బ్రాండ్ కింద బ్రహ్మాండమైన ఈ కార్యక్రమానికి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టినారు. 65 ఏళ్లు స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 దవాఖానాలు హైదరాబాద్ లో, గాంధీ, నిమ్స్, ఉస్మానియా. కానీ కేసీఆర్ గారు కేవలం తన ప్రభుత్వం 9.5 ఏళ్లుంటే అందులో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టారు. ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 500 పడకలతో ఆసుపత్రి నిర్మాణం చేశారు. హైదరాబాద్ లో కూడా మరి 4 టిమ్స్ హాస్పిటళ్లు మంజూరు చేసిన ఘనత కూడా కేసీఆర్ గారికి దక్కుతుంది. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఈ టిమ్స్ సనత్ నగర్ ఓపీ సేవలు ప్రారంభమైనాయంటే మా సూపరింటెండెంట్ గారిని అడిగి మరి మేము కూడా చూస్తాము ఎట్లా జరుగుతా ఉంది. ఇది మా నాయకుడి విజన్, మా నాయకుడి కళ. హైదరాబాద్ లో మెరుగైన వైద్య సేవలు అందించాలనేది. 350 బస్తీ దవాఖానాలు పెట్టాము, ప్రైమరీ డిస్పెన్సరీ కేంద్రాలు. అట్లాగే అద్భుతమైన సేవలు అందించడానికి టిమ్స్ పెట్టాము. ఎట్లా పనిచేస్తున్నాయో చూడడానికి వస్తామంటే వారు చాలా విశాల హృదయంతో మమ్మల్ని అందరిని ఆహ్వానించినందుకు వారికి కూడా ధన్యవాదాలు. మధ్యప్రదేశ్ లోని వివాదాస్పద భోజశాల ఆలయ కేసులో హిందువులకు పెద్ద విజయం లభించిందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆలయం కోసం హిందువులు గత 124 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. కోర్టు ఇచ్చిన తాజా తీర్పు సనాతన ధర్మం, సత్యం, న్యాయం సాధించిన విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు. దీర్ఘకాలంగా కొనసాగిన న్యాయ పోరాటానికి ఫలితం దక్కిందన్నారు. ధార్మిక విశ్వాసాలను గౌరవించే నిర్ణయం వెలువడిందని అభిప్రాయపడ్డారు. ఈ తీర్పుతో హిందువుల భావోద్వేగాలకు గౌరవం లభించిందన్నారు. దేశవ్యాప్తంగా ఈ అంశంపై పెద్ద చర్చ జరిగిందని తెలిపారు. हाई कोर्ट ने फैसला सुना दिया है कि यहाँ मंदिर था, मंदिर है और मंदिर रहेगा. लगभग 98 डेज का एएसआई द्वारा सर्वे हुआ था. चारों कोनों से सर्वे हुआ था. अनेकों मंदिर होने के प्रमाण मिले. स्वास्तिक हो, भगवान की प्रतिमाएं हो, श्लोक हो, ये सभी चीजों को देखते हुए आज कोर्ट ने हिंदुओं के पक्ष में फैसला सुनाया है कि वहां प्राचीन मंदिर था बोलकर. और आज ये फैसला सुनकर सिर्फ मध्य प्रदेश का हिंदू नहीं, पूरे भारत का हिंदू आज खुशी की लहर में झूम रहा है. और हिंदुओं में एक विश्वास जागा है कि कुतुब मीनार का भी फैसला हिंदुओं के पक्ष में आएगा. और आने वाले समय में ताजमहल का जो भी फैसला है वो हिंदुओं के पक्ष में आएगा. ऐसे अनेकों जो फैसले हैं, यानी मुगलों के काल में हो या निजाम के काल में हो, जो हमारे हिंदू मठ मंदिरों को तोड़कर इन लोगों ने मस्जिदें बनाई थी, इन लोगों ने जो लैंड जिहाद किया गया था, वो सभी के सभी जो केसेस आज जो कोर्टों में कई वर्षों से जो चल रहे हैं, सभी के सभी केसेस हिंदुओं के पक्ष में आएंगे. ये एक विश्वास हिंदुओं में बढ़ रहा है. आज ये हिंदुओं के लिए एक बहुत बड़ा फैसला आया है, क्योंकि भोजशाला का जो इश्यू था, लगभग 124 सालों से मंदिर होने के प्रमाण के लिए हिंदू समाज लड़ रहा था, तो आज हिंदुओं की विजय हुई है. मैं हमारे विष्णु शंकर जैन जी को भी बहुत बहुत धन्यवाद प्रकट करता हूं, क्योंकि यहाँ जो केस हमारे विष्णु शंकर जैन जी ने लड़ा है और हिंदुओं के समर्थन में उन्होंने
विजय दिलाई है। हमारे विष्णु शंकर जी जैन को भी मैं बधाई देना चाहता हूं और धन्यवाद प्रकट करता हूं। తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎఫ్ఐఆర్ ప్రక్రియపై కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ రాజకీయ సమీకరణాలు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎస్ఐఆర్ ప్రక్రియలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ రాజకీయ సమీకరణాలు ఎస్ఐఆర్ ప్రక్రియ వల్లే మారాయని ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఎస్ఐఆర్ ను తొందరపాటుగా నిర్వహించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఏడాదిన్నర కాలంలో దశల వారీగా అమలు చేయాలని సూచించారు. జనగణన ప్రక్రియతో పాటు ఎస్ఐఆర్ నిర్వహిస్తే సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పారదర్శకంగా నిక్షిప్తపాతంగా ప్రక్రియను చేపట్టాలని కోరారు. కూడదని ఇవాళ కమిషన్ ని వారికి మెమోరాండం ఇచ్చి వారి ద్వారా కేంద్రానికి పంపే విధంగా మేము కొన్ని విన్నపాలు చేశాం. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ తొందరపాటుగా 2-3 నెలల్లో చేస్తే అది అనర్థాలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి దాదాపు సంవత్సరంన్నర పాటు ఎస్ఐఆర్ ప్రక్రియ జరగాలని కోరడం జరిగింది. ఎన్నికల్లో కొంత ఉద్దేశపూర్వక ఎవరిదైనా ఓటు తొలగిస్తే వారికి తిరిగి అప్పీల్ చేసుకునే అవకాశం 3 నెలలకు పొడిగించాల్సిందిగా కూడా మేము ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేసినాం. కనీసం 3 సార్లు ప్రత్యక్షంగా ఇంటికి వెళ్లి వెరిఫికేషన్ చేసి తర్వాతనే రిపోర్ట్ ఇస్తే బాగుంటుందనేటువంటి విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. ఎక్కడ కూడా వారికి విఘాతం కలగకుండా ఎస్ఐఆర్ జరగాలి. ఆ విషయంలో తగు జాగ్రత్త. ఖమ్మం జిల్లా కేంద్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మావిడి సోమయ్య దంపతుల 39వ వివాహ వార్షికోత్సవ వేడుకలకు ఫెడరేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సభ్యులకు మిఠాయిలు పంచుతూ ఆనందోత్సవాల మధ్య కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నానబాల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి అర్వపల్లి నగేష్ మాట్లాడుతూ టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ ను 2010లో స్థాపించిన మావిడి సోమయ్య అప్పటి నుంచి కుటుంబంతో పాటు యూనియన్ బాధ్యతలను సమతుల్యం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో సభ్యులను కుటుంబ సభ్యుల్లా భావిస్తూ ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా నిక్షిప్తపాతంగా యూనియన్ ను నడిపిస్తున్నారని కొనియాడారు. మెమోరాండం ఇచ్చి వారి ద్వారా కేంద్రానికి పంపే విధంగా మేము కొన్ని విన్నపాలు చేశాం. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ తొందరపాటుగా 2-3 నెలల్లో చేస్తే అది అనర్థాలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి దాదాపు సంవత్సరంన్నర పాటు ఎస్ఐఆర్ ప్రక్రియ జరగాలని కోరడం జరిగింది. ఎన్నికల్లో కొంత ఉద్దేశపూర్వక ఎవరిదైనా ఓటు తొలగిస్తే వారికి తిరిగి అప్పీల్ చేసుకునే అవకాశం 3 నెలలకు పొడిగించాల్సిందిగా కూడా మేము ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేసినాం. కనీసం 3 సార్లు ప్రత్యక్షంగా ఇంటికి వెళ్లి వెరిఫికేషన్ చేసి తర్వాతనే రిపోర్ట్ ఇస్తే బాగుంటుందనేటువంటి విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. ఎక్కడ కూడా వారికి విఘాతం కలగకుండా ఎస్ఐఆర్ జరగాలి. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా వీరికి చెప్పడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. యూఏఈపై దాడులను తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ. ఉగ్రవాదంపై పోరాటంలో యూఏఈకి భారత్ పూర్తి మద్దతు. ప్రపంచ శాంతికి దేశాల మధ్య సహకారం అవసరమని వ్యాఖ్య. యూఏఈ అధ్యక్షుడితో కీలక చర్చలు జరిపిన ప్రధాని. టిమ్స్ తో ప్రపంచ స్థాయి వైద్యం అందించామన్న కేటీఆర్. సామాన్యులకు ఎయిమ్స్ స్థాయి వైద్యం అందించాలన్న లక్ష్యం. టిమ్స్ ఆసుపత్రులు లక్షల మందికి సేవలు అందిస్తున్నాయన్న కేటీఆర్. వైద్య రంగంలో తెలంగాణను ముందంజలో నింపాలని లక్ష్యం. త్వరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు అన్న లోకేష్. రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం. హైకోర్టు బెంచ్ తో ప్రజలకు చేరువ కానున్న న్యాయ సేవలు. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం మహానిశలు శ్రమిస్తోందన్న లోకేష్. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యమంటూ జీవన్ రెడ్డి ఫైర్. రైతులు ఇంకా కల్లాల వద్దే పడిగాపులు కాస్తున్నారని విమర్శ. కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత తీసుకురావాలని సూచన. రైతుల సమస్యలపై వెంటనే స్పందించాలని ప్రభుత్వానికి డిమాండ్. 2027 నుంచి నీట్ పరీక్షలు పూర్తిగా ఆన్లైన్లోనే. పేపర్ లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకే కీలక నిర్ణయం. పరీక్షల్లో పారదర్శకత పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్న కేంద్రం. విద్యార్థుల భవిష్యత్తుతో రాజీ ఉండొద్దన్న ధర్మేంద్ర ప్రధాన్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.